హలో గైస్. అయితే నిన్న సర్పంచ్ వాళ్ళది గెలిచిన వాళ్ళది కొంచెం సన్మానం ఉన్నదనమాట. అక్కడికి వెళ్ళి ఓ తాతని అడిగిన, ఏం తాత ఈ సర్పంచ్ ఎట్లా గెలిచిందని అడిగితే ఆయన చెప్పిండనమాట. ఏముంది బాబు, ఆయన కొంచెం డబ్బు ఉన్నాయన, డబ్బులు ఖర్చు చేసిండు కాబట్టి ఇంకా గెలిచిండు, మా కొడుకు ఇట్లా నిలబడ్డాడు, గెలవలేదు ఏం చేస్తాంలే అని చెప్పిండు. సరేలే అని నేను అన్నాను. తర్వాత ఆయన మాట అన్నాడు, బాబు నీ చేతి వేలు చూపించమని చెప్పిండు. అయితే నేను చేతి వేలు చూపిస్తే ఆయన ఏమంటున్నాడంటే, నీ చేతి వేలు ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఇంకొకటి చిన్నగా, ఒకటి పెద్దగా అని ఇట్లా ఉన్నాయి కదా, నీ చేతి వేలే సమానంగా లేనప్పుడు ఈ సమాజంలో అందరూ సమానంగా ఎలా ఉండగలుగుతారు? ఒకటి ధనిక, ఒకటి బీద అని ఉంటేనే బతకగలుగుతాం. ఒకవేళ నీ వేలు అన్నీ సమానంగా ఉంటే నువ్వేమైనా పని చేయగలవా? అబ్సల్యూట్లీ మనం చేయలేము. ఇంకొకటి, ఒకవేళ అన్ని ఏళ్ళు చిన్నగా ఉన్నాయనుకో, అయినా చేయలేము. అలాంటప్పుడు ఈ సమాజం కాదు, ఈ విశ్వం మొత్తంలో రెండు అంటే ధనిక బీద, స్త్రీ పురుషుడు, ఆకాశం నేల అని దైవం భూతం అన్నీ రెండు ఉన్నాయి, అయితేనే బతకగలుగుతుంది. అదే కదా సమాజం అంటే. అప్పుడే ఆయన ఇట్లా అన్నాడు. అందుకే కదా గెలుపు ఓటమి అని ఉన్నాయి, గెలుపు ఓటమి కాబట్టి ఈ సమాజం ఈ విశ్వం మొత్తం బతికి ఉంది, లేకుంటే డొల్లా ఏం లేదన్నమాట. అట్లా చెప్పిండు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, నేను ఇన్ని చదువుకున్నా నాకే తెలియలేదు, ఆయన మేలు ముద్ర, ఆయనకి ఇంత తెలుసుకున్నాడు, గ్రేట్ కదా అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ.